హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ అవ్వగానే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా నిన్న సండే స్పెషల్ ఏంటంటే ఇండియా మ్యాచ్ ఎంత మంచిగా ఆడిందో, మనకు కప్పు తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ అయితే ఆట ఎంత బాగా ఆడాడో భలే చూడబుద్దయింది. క్రికెట్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇంకా నిన్న సండే అయినా కూడా పనులన్నీ చకచకా చేసేసుకున్నాం. ఎందుకంటే 2:30కి స్టార్ట్ అయిపోయింది కదా, అప్పటికల్లా పనులన్నీ కంప్లీట్ చేసుకొని టీవీ దగ్గర కూర్చొని మ్యాచ్ స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాము. క్రికెట్ అంటే అంత పిచ్చి అనమాట. సండే అయినా కూడా పిల్లలకంటే స్కూల్ హాలిడేసు, ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా ఎక్స్ట్రా పనులే ఉంటాయండి. ప్రతిరోజు కన్నా కూడా ఇంకొంచెమైనా కూడా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. అందులో ఇంకా సండే అంటే నాన్ వెజ్ స్పెషల్స్ కంపల్సరీగా ఉంటాయి. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే పని కూడా ఎక్కువే ఉండిద్ది. ఇంకా ఈరోజైతే నేను దోశ వేసానండి. ఈ దోశ అంటే ఎప్పుడు ఆనియన్ దోశ వేస్తూ ఉంటా కదా ఎక్కువ శాతం. ఈరోజైతే పిండి అనేది బాగా పులిసిందనమాట. ఇలా పులిసిన పిండిలో అయితే ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసి ఇట్లా మందంగా దోశ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ప్యాన్ మీద బాగా పల్చగా వేసి తర్వాత ఆనియన్స్, అల్లం, జీలకర్ర అన్నీ వేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి. నా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఎక్కువ ఇలానే వేసేవాళ్ళు. అది ఐరన్ ప్యాన్ కదా, దోశలు భలే టేస్ట్గా అనిపించేవి. పిండి ఎక్కువ పులిసేది. అప్పుడు ఫ్రిడ్జ్ ఉండేది కాదు కదా, పిండి బయటే ఉంచేసేవాళ్ళు. అసలు దోశ వేస్తుంటేనే ఇంకా దోశ వేస్తున్నారని 2 వీధులకి స్మెల్ వచ్చేది. అంత బాగుండే ఆ దోశలు. నేను కూడా అలానే వేశాను. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను, చాలా బాగున్నాయి. ఎక్కువ జీలకర్రను సన్నగా కట్ చేసి ఆనియన్స్తో వేసి అలా వేసాను అనమాట. ఈ దోశ పలసగా వేస్తే బాగోదు, కొంచెం మందంగా వేసుకుంటేనే బాగుండిద్ది. అది పిండి కూడా కొంచెం పులవాలన్నమాట, అప్పుడే మనకు అరోమా కూడా మంచిగా వచ్చిద్ది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను. టీ తాగేసాము. ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చికెన్ కర్రీ చేశానండి. చికెన్ తీసుకురాక చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే తినకూడదని చెప్పారు కదా, ఇంకా చాలా రోజులు అయిపోయిందిలే అనేసి ఇంకా తీసుకొని వచ్చారు. ప్రదీప్కి చికెన్ ఒక్కటే ఇష్టం, తను ఏమీ తిండు. మటన్ కానీ ఫిష్, ఫ్రాన్స్ అటువంటి ఏమి తిండు. తనకి చికెన్ ఒక్కటే ఇష్టం. చికెన్ కూడా ఇలా కొంచెం ఫ్రైలా చేస్తేనే ఇష్టపడతాడనమాట. మరీ ఎక్కువ పులుసులాగా చేస్తే తిండు, కొంచెం ఫ్రైలా చేస్తే బాగుండిద్ది. ఫ్రైలా చేయాలంటే కంపల్సరీగా అన్ని మసాలాలు పట్టించేసి 1 అవర్ పక్కన పెడితే ఇట్లా జ్యూసీ లాగా వచ్చిద్ది. చికెను కర్రీకైనా బిర్యానీకైనా వెంటనే తీసుకురాగానే చేసేస్తే అంత టేస్ట్ అనిపించదండి, బాగా ఫ్రై అవ్వదు. మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి, సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ పట్టించి పక్కన పెట్టేస్తే ఒక 1/2 అవర్ భలే టేస్ట్ అనిపించిద్ది. ఇంకా మీకు ఘనంగా టైం ఉంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా బాగుండిద్ది. నేనైతే పసుపు, కారం అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో ఉంచాను 1 గంట. అల్లం వెల్లుల్లిపాయి అలాగే ఒక టమాటా వేసాను, పెద్ద ఉల్లిపాయ అన్నీ ఒకేసారి మిక్సీ వేసి చికెన్కి పట్టించి అలా పెట్టాను. మార్నింగే తీసుకొచ్చారు మాస్టారు. ఇంకా చేయటం కూడా చాలా సింపుల్. అన్నీ మనం చికెన్కి పట్టించి రెడీగా ఉంచితే చికెన్ కర్రీ చేయటం అంత ఈజీ ఇంకా వేరేది ఉండదు. సండే వస్తే నాకైతే హ్యాపీ అండి. చికెను, రైసు అలా పెట్టేస్తే ఇష్టంగా తింటారు. ఇంకా విడిగా 2-3 కూరలు చేయటం కన్నా కూడా ఇదే హాయ్ అనమాట. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అన్నీ ఇంట్లో రెడీగా ఉంచేసుకుంటే నాన్ వెజ్ చేయడం చాలా సింపుల్. ఇప్పుడు నేను చేసే చికెన్ ఫ్రై అయితే మరీ డ్రైగా ఉండదు. రైస్లో కలుపుకోవటానికి కొంచెం గ్రేవీ లాగా ఉండిద్ది. అలాగని వాటర్ ఏమీ లేకుండా ఇలా చేస్తాను. బాగా పండిన టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు,
ఒక పచ్చిమిర్చి వేసాను. అన్నీ చక్కగా మిక్సీ వేసేసి చికెన్కి పట్టించాను. కారం కూడా ఒకేసారి వేసేసాను అనమాట. ఇంకెట్లా ఉంచేస్తే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం ఒకేసారి వేసేసి మీడియంలో పెట్టేసుకొని స్టవ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఇష్టం అండి ప్రదీప్కి ఇలా చేస్తే. ఇంక ఇలా చికెన్ ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసి గరం మసాలా కూడా వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఇంక ఈరోజైతే గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను. మాస్టారు ప్లెయిన్గా ఉండే పలావ్ చేయమని చెప్పారు. కొంచెం కూడా ఆయిల్ వేయకుండా నేతితో చేస్తారు కదా, బాస్మతి రైస్ అవసరం ఉండదు ఈ పలావ్కి అయితే. ప్లెయిన్గా అట్లా మసాలా దినుసులోను గరం మసాలా అవన్నీ వేసి ప్లెయిన్ పలావ్ చేస్తే చాలా ఇష్టం. నేతితో చేశాను అనమాట. ఇంకా దానికైతే అసలు నాన్ వెజ్ కూడా అవసరం ఉండదు. పెరుగు చట్నీ ఇట్లా గోంగూర చట్నీ ఉంటేనే బాగుండిద్ది. సర్లే అనేసి ఇంకా గోంగూర పచ్చడి కూడా చేశాను. ఇవి పుల్లటి గోంగూర అనమాట. పుల్లటి గోంగూర అంటే టమాటాలు కూడా వేయను. ఒకవేళ చప్పగా అనిపిస్తే 2 టమాటాలు కూడా వేస్తాను గోంగూర ఉడికేటప్పుడు. ఇది కొండ గోంగూర అంటారు కదా, పుల్ల గోంగూర అంటారు, కొండ గోంగూర అంటారు. అది పులుపు ఎక్కువ ఉండిద్ది. ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసి కొంచెం స్పైసీగా ఉంటే బాగుండిద్ది గోంగూర పచ్చడి. సర్లే అనేసి కొంచెమే ఉంది చిన్న రోట్లో వేశాను. ఇంకా కొంచెం పెద్ద రోలు కూడా ఉంది, ఇంకా చాలా తక్కువ ఉందనేసి చిన్న రోట్లోనే వేశాను. వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఫస్ట్ దంచి తర్వాత గల్లుప్పు వేసి గోంగూర కూడా మంచిగా నూరానమాట. చాలా బాగుంది. ఇంకా గోంగూర పచ్చడికి మెయిన్ తాలింపేనండి. తాలింపు మంచిగా వేసుకుంటే బాగుండిద్ది. ఎక్కువ వెల్లుల్లిపాయ జీలకర్ర చిన్న ఉల్లిగడ్డ కూడా వేశాను. ఇంకా కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగు వేశాను. చాలామందికి గోంగూర పచ్చడి లాస్ట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవటం ఇష్టం. అది కూడా బాగుండిద్ది. నేనైతే తాలింపులోనే వేశాను. ఆ తాలింపులో వేస్తే అవి కూడా కొంచెం మగ్గుతాయి అన్నమాట. గోంగూర పచ్చడి చాలా బాగా వచ్చింది. ఇంక ఇది ప్లేను బిర్యానీలో కని కాదు, వైట్ రైస్లో కూడా చాలా బాగుండిద్ది గోంగూర పచ్చడి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి కూడా తాలింపు వేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే పలావ్ కూడా చేశాను. చేసేసి స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం పలుకున్నా కూడా మెత్తగా అయిపోద్ది కదా, బరువు చిన్న రోల్ పెట్టాను. ప్లెయిన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేతితో చేశానని చెప్పా కదా, ఎంత మంచి అరోమా వచ్చిందో. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఇంకా దీనికి అసలు చికెన్ కూడా అవసరం ఉండదండి ఇలా చేసుకుంటే. గోంగూర పచ్చడి లేకపోతే సాంబారు పెరుగు చట్నీ ఎవరిష్టం వాళ్ళది, దేంతో అయినా కూడా బాగుండిద్ది. బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ ఉండిద్ది కదా, దాంతో చేస్తేనే బాగుండిద్ది. బాస్మతి రైస్తో ఇలా చేస్తే కొంచెం చప్పగా అనిపించిద్ది. ఇంకా ఎక్కువ చెప్పా కదా, గరం మసాలా ధనియాలు కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ వేసి చేశాను. తర్వాత ఇంకా 4th ఉండే ఆంటీ సుజాత ఆంటీ నారాయణమ్మ ఆంటీ ఇంకా నేను అందరం కలిసి చిన్న షాపింగ్ అయితే ఉంటే సెంటర్కి వెళ్ళామన్నమాట. బెడ్షీట్లు అలాగే పిల్లోస్ అవసరం అయ్యి వెళ్ళాము. ఇంకా క్రికెట్ మ్యాచ్ వచ్చిద్దని భోజనం చేసి వెంటనే వెళ్ళి ఒక గంటలో షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఎండ అయితే మామూలుగా లేదు. మధ్యాహ్నం నడుచుకుంటూ వెళ్ళాం కదా, వచ్చేపాటికి కూడా ఇంకా ఎండ ఎక్కువ అనిపించింది. ఇంకా ఆటో సౌకర్యం అంటే ఏమీ ఉండదు. మెయిన్ సెంటర్ కంటే ఏముండవండి, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇంకా సాయంత్రం అంటే మ్యాచ్ చూడాలనేసి మధ్యాహ్నమే వెళ్ళిపోయాము. నేనైతే 2 పిల్లోస్ తీసుకున్నాను. ఆంటీ వాళ్ళు 6 పిల్లోస్ అలాగే బెడ్షీట్లు డోర్ కర్టన్స్ అవన్నీ తీసుకున్నారు. కొన్ని 6x6 అలాగే 9x9 బెడ్షీట్లు అవన్నీ తీసుకున్నారు. పిల్లోస్ అవి తీసుకున్న తర్వాత ఇంక వాళ్ళే ఇంటికి పంపించేశారనమాట. ఎండ ఎక్కువ ఉంది, అందులో నడుచుకుంటూ రావాలని చెప్తే ఇంకా బిల్లు అయిపోయిన తర్వాత మేము పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. బిల్లు వేపించి మేము నడుచుకుంటా ఇంటికి వచ్చేసే లోపే వాళ్ళు తీసుకొని వచ్చేసారు. ఇంకా చీరలు ఏమన్నా ఆఫర్లో ఉన్నాయేమోనని అవి కూడా చూసాము. ముఖ్యంగా లేడీస్ వెళ్ళిన పని కన్నా కూడా వేరే పని ఎక్కువ చూసుకుంటారు.
ఆ బెడ్షీట్లు అంటే చూసేది ఏముంది, పిల్లోస్ అవి స్పీడ్గానే అయిపోయింది షాపింగు. ఇంకా శారీస్ ఏమన్నా ఆఫర్లో ఉన్నాయేమోనని చూసి కాటన్ శారీస్ వస్తాయి కదా సమ్మర్ వచ్చేసి, ఆంటీ వాళ్ళైతే చీరలు అవి చూశారు. నేను కూడా నార్మల్గా రోజువారీ ఉంటాయి కదా డైలీ వేర్ శారీస్ అవి కూడా చూసాము. కాకపోతే శారీస్ ఏం తీసుకోలేదు. పిల్లోస్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ తీసుకొని ఇంక ఇప్పుడు ఇక్కడ కౌంటర్ దగ్గర బిల్లు వేస్తున్నారనమాట. క్యాష్ కట్టి వచ్చేసాము. ఇంకా వచ్చేదారిలో అయితే కర్బూజా కనిపించింది. బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 100కి 4 ఇచ్చారు. 5 అడిగాము, 4 ఇచ్చారనమాట. మంచిగా బాగున్నాయి ఫ్రెష్గా. నేనైతే ఒక 100 రూపీస్ తీసుకున్నాను. ఈ సమ్మర్లో అయితే కర్బూజా బాగా వచ్చిద్దండి ఈ సీజన్లో. చాలా బాగున్నాయి అనేసి, అంటే మరీ పచ్చిగా ఉంటే తినడానికి అంత బాగోవు, కొంచెం ఆగి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈరోజు స్నాక్స్కి కూడా ఉపయోగపడతాయి అనేసి క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా తినొచ్చు అనేసి తీసుకొని వచ్చాము. కర్బూజా అయితే చాలామంది ఇష్టపడరు, దోసకాయ తిన్నట్టే ఉండిద్దని. మా వాళ్ళకి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా 1-2 సార్లు తీసుకొని వస్తారు. ఇంకా సమయానికి నేను సెంటర్కి వెళ్ళాను అనేసి తీసుకొని వచ్చాము. చెప్పా కదా, మేము నడుచుకుంటా ఇంటికి వచ్చేసేలోపే వాళ్ళు బండి మీద తీసుకొచ్చారు. ఇంకా 4th ఫ్లోర్ అని ముందే అడ్రస్ ఇచ్చాము కాబట్టి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఇంక ఇవైతే బెడ్షీట్స్. అలాగే పిల్లోస్ అంటే 700 పడ్డాయండి పిల్లోసు. బెడ్షీట్స్ 600, ఒకటైతే 700 పడ్డట్టుంది. బాగున్నాయి, మంచి క్వాలిటీగా. ఇంకా పిల్లోస్ తీసుకొచ్చి అక్కడ సోఫాలో పెట్టేశాను. క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పా కదా, అది చూడాలనేసి. ఇంకా కవర్స్ అయితే ఏమీ వేయలేదు, తర్వాత వేయాలి. ఇంకా ఈరోజు స్నాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. కర్బూజా ఉంది కదా, అదే కట్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.